ఈరోజు నేను మీకు ఒక మంచి బుక్ సజెస్ట్ చేద్దామని అయితే వచ్చాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలుగు స్టోరీస్ బై అను జగన్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే బుక్ ఏంటంటే సోది లేకుండా డైరెక్ట్ విషయంలోకి అయితే వచ్చేస్తున్నానండి. అదే రాముడి గుండెల్లో రావణ కాష్టం. బుక్ అయితే చాలా బాగుందండి. ఇదే నేను ఫస్ట్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మెయిన్ కారణం దీంట్లో చాలా తక్కువ పేజీలతో అయితే స్టోరీ అంతా ఉంటుంది. మొత్తం మీద 85 పేజెస్. 85 పేజెస్ అనే తక్కువ పేజెస్ ఉండడం వల్ల మనకి చదవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ స్టోరీ అనే దానికన్నా కూడా షార్ట్గా ఉందని. మెయిన్ అయితే షార్ట్ స్టోరీ అని కూడా కాదండి, స్టోరీ అనేది చాలా బాగా నచ్చిందండి. ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళ హావభావాలు ఏంటి, వాళ్ళు లవ్ స్టోరీలు, వాళ్ళు లవ్ ఫెయిల్ అయితే ఎలా తీసుకుంటున్నారు, పాస్ అయితే ఎలా తీసుకుంటున్నారు, ప్రజెంట్ జనరేషన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ అయితే ఈ బుక్ అయితే చాలా బాగా వర్ణించారు. ఈ బుక్ రాసింది అయితే ఆజాద్ గారు. ఇది మీషోలో కూడా అవైలబుల్గా ఉందండి. మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. యూత్ కంపల్సరీగా, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ కూడా చదవాల్సిన బుక్ అయితే నేను చెప్తాను. నేను ఈ బుక్ని గత వారం రోజులుగా అయితే చదువుతున్నాను. నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి వీలున్నప్పుడల్లా చదవడం వల్ల నాకు వారం పట్టింది. కంపల్సరీ ఖాళీగా ఉన్నాము, బుక్ చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాము అనుకున్న వాళ్ళైతే ఒక 2 డేస్లో, 1 డేలో కూడా మ్యాక్సిమం చదివేయచ్చు. ఎందుకంటే చిన్న బుక్కే కాబట్టి. నేను మ్యాక్సిమం వేరే బుక్తో అయితే మీకు ముందుకైతే వద్దాం అనుకున్నా ఫస్ట్. కానీ నాకెందుకు ఈ స్టోరీ చదివిన తర్వాత ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి ఈ బుక్ చాలా అవసరం. బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చాలా క్లారిటీగా చూపించారు ఇందులో ఈ రైటర్ ఆజాద్ గారు. ఈయన మీద నాకు రెస్పెక్ట్ అయితే బాగా పెరిగిందండి. ఎందుకు బాగా పెరిగిందంటే మనం రాముడు స్టోరీని మనం చదువుకుంటూ వెళ్తాము. అతని గుండెల్లో ఉన్న రావణ కాష్ట గురించే మనం అనుకుంటాం. కానీ ఈ రైటర్ అనేవాళ్ళు ఆడవాళ్ళు, ఇందులో ఉన్న హీరోయిన్ తన క్యారెక్టర్ గురించి కూడా లాస్ట్లో ఎండ్ చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం కథని విడివిడిగా 2 స్టోరీల కింద చూసుకుంటే ఎవరిది తప్పులేదనిపిస్తుంది. నిజంగా ఈయన చెప్పినట్టుగానే, రైటర్ చెప్పినట్టుగానే కలిపి చూసినప్పుడు మాత్రమే ఒకళ్ళు తప్పు, ఒకళ్ళు మహానుభావులు అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. నాకైతే ఇతను ఈ బుక్కి అయితే న్యాయం చేశారని అనిపిస్తుంది. తక్కువ పేజీలు ఉన్నాయని మాత్రం తక్కువగా అనుకోకండి. బుక్ని మాత్రం చాలా బాగుంది. చాలా తక్కువ రేటుకు కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా మీరు బుక్స్ చదవాలి అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు పాత స్టోరీస్ ఏమన్నా చదవాలి అంటే బయట ఆన్లైన్ స్టోర్లోని కొనుక్కోవడానికి ప్రయత్నించండి. లేదు, కొత్త స్టోరీలు ఈ మధ్య రాసిన స్టోరీలు కూడా చాలానే బాగుంటున్నాయి. అవి మీరు ట్రై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఆన్లైన్లోనే ఇవి తక్కువ అయితే కాస్ట్కి అయితే వస్తున్నాయి. ఈ బుక్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్తున్నాను కదండి, మెయిన్ యూత్ అయితే కంపల్సరీ చదవాల్సిన బుక్ అని నేను చెప్తాను. అందరూ చదవచ్చు, అందరూ అర్థం చేసుకోవడానికి సంబంధించిన బుక్ ఇదైతేని ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్కే. కాకపోతే ప్రజెంట్ ఈ జనరేషన్లో కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ లవ్ని ఫెయిల్ అయిన తర్వాత ఎలా తీసుకుంటున్నారో, దాన్ని ఎలా అధిగమించాలి, అండ్ లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ గురించి అయితే బాగా చెప్పారండి. లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ అనగానే మ్యాక్సిమం అమ్మాయికి అబ్బాయికి వ్యత్యాసాలు అయితే పెరిగిపోతూ ఉంటాయి కదా, సిచ్యువేషన్స్ వాళ్ళని ఎలా మారుస్తాయి అన్నదైతే ఈ బుక్లో ఉందండి. ఆ సిచ్యువేషన్స్ దాటుకొని వాళ్ళు ఎలాగైతే వచ్చారో మనం కూడా మన జీవితంలో అలాగే ముందుకు వెళ్ళాలి. అందుకే నాకు ఈ బుక్ అయితే చాలా బాగా నచ్చింది. మరే మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వస్తానండి. పుస్తకాన్ని ఆల్రెడీ చదివిన వాళ్ళైతే నాకు కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, మీ భావన ఏంటన్నది నేను తెలుసుకుంటాను. అలాగే నేను ఇంకా వేరే స్టోరీస్ చదివానండి, ఆ బుక్స్ కూడా మీతో త్వరలోనే పంచుకుంటాను. మరో మంచి వీడియోతో నేనైతే మిమ్మల్ని కలుసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.